తెలంగాణ అసెంబ్లీలో కాళేశ్వరం ప్రాజెక్టుపై ఆసక్తికర చర్చ జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై 80,000 కోట్లు అప్పు చేసినట్లు చెప్పిన మాజీ ఆర్థిక మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. నిండు సభలో కాళేశ్వరం ప్రాజెక్టుకి టీఆర్ఎస్ నేతలు అబద్దాలు ఆడుతున్నారని స్పష్టం చేసిన ఆయన కేసీఆర్ ప్రభుత్వం నీళ్ల విషయంలో చేసిన అప్పుల వివరాలను వెల్లడించారు. ప్రాజెక్టు కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి దాని ద్వారా 97,449 కోట్ల రూపాయల అప్పు మంజూరు చేయించుకున్నట్లు వెల్లడించారు. అందులో 79,287 కోట్ల రూపాయలని విడుదలయ్యాయని, వీటితో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత ఖర్చు చేసిందని, ఈ అప్పులన్నీ కాళేశ్వరం పేరుతో చేసినవే అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రాజెక్టుకు పేరుతో అప్పు మంజూరు కావడానికి నిధుల రాక వెనుక ఉన్న అసలు విషయాన్ని సైతం వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన తర్వాత ఆ నీళ్లను రైతులకు, పరిశ్రమలకు, మంచినీళ్లకు సరఫరా చేసి డబ్బులు వసూలు చేస్తామని, దీనివల్ల ఏడాదికి కాళేశ్వరం నీళ్ల ద్వారా 5,199 కోట్ల రూపాయలు వస్తాయని చెప్పి అప్పులు చేసినట్లు నివేదికలు బయటపెట్టారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక మిషన్ భగీరథ విషయంలోనూ ఇదే జరిగిందని, మిషన్ భగీరథ నీళ్లు అమ్మటం ద్వారా ఏడాదికి 5,706 కోట్ల రూపాయలు వస్తాయని, ఆ నీళ్ల అమ్మకం ద్వారా అప్పులు తిరిగి చెల్లిస్తామని కేసీఆర్ ప్రభుత్వం అప్పులు చేసినట్లు వివరించారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రభుత్వం ఇంకా ఎంత ఖర్చు చేసింది, పూర్తి వివరాలను, అప్పుల వివరాలను ఈ సభలో త్వరలో ప్రకటిస్తామని స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి.